అయిపోతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న పరిపాలన ఎలా ఉంది? మంచిగా ఉంది, సూపర్ ఉంది. వెటకారంగా అయిపోయినట్టు ఉంది. బాగానే ఉంది కానీ చేస్తావన్నా చేస్తలేడు, నీళ్లు లేవు, అంతా కాలువలన్నీ ఎండిపోయినవి. ఫ్రీ బస్సులలో ఉండవు కానీ బస్సులు లేడు వేస్తులు వస్తున్నాయి. అట్లా బస్సే లేదు మా ఊరికి, లేదు. వర్షాకాలం ప్రకృతి దేవుడు వర్ణిస్తే ఎక్కడ నీళ్ళు వస్తుంటాయి. ఈ ప్రభుత్వం కాలం పోలే, తెలంగాణ ప్రభుత్వంలో వాటర్ లేక అయిపోయినాయి, నీళ్లు పోయినాయి. అది ప్రకృతి దేవుని వాళ్ళ అన్ని చెరువులు మొత్తం నింతాయి. వీళ్ళు చెప్పు తప్పు అన్యాయం ఇస్తున్నాయి. 5 దగ్గర పడ్డాయి. మంచి పరిపాలన ఉంది, జబర్దస్త్ రేవంత్ రెడ్డిది డన్. ఇది దగ్గర మంచిగా కేసీఆర్ మొత్తం దోసుకున్నాడు, అంత మంచిగా చేయలే. చెప్పండి అక్క, ఇప్పుడు మీ వరకు చూసుకున్నట్లయితే ఫ్రీ బస్సులు అనవసరంగా పెట్టారు, అది అవసరం లేదంటే. ఫ్రీ బస్సులు మంచిగానే పెట్టిర్రు, మాకు తిరగడానికి మంచిగానే, అక్కడిక్కడ పోవడానికి, దేవుళ్ళ కడుకోనికి, అమ్మారింటి పోనీకి ఈయన మంచిగానే పెట్టిండ్రు మాకు ఫ్రీ బస్సులు. కానీ మాకు ఈ 2500 పింఛ అది అన్నారు కదా, అది అందట్లేదు. ఇంకా సిలిండర్ అన్నారు, అది అందట్లేదు. ఇంకా ఏమన్నారు, కొంతమందికి పింఛన్లే రాలేదు, పింఛన్లు ఇస్తాడు. కొంత రానులకు పింఛన్లు లేవు, బాత్రూమ్లు కడతా అన్నాడు, బాత్రూమ్ లేవు. మరి ఇవన్నీ కావాలి కదా, అవి కూడా చేయలేదు. మరి మళ్ళీ కాంగ్రెస్ ఓటేస్తారా? మరి ఎట్లా చెప్తా ఉంటారు? 5 ఏళ్ళ తర్వాత చెప్తాం, 5 ఏళ్ళ తర్వాత చెప్తాం. చేస్తే అనుకున్న పనులు చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి అని మళ్ళీ తెచ్చుకుంటాం. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్స్ కి మరి ఎటువైపు చూస్తారు? మాకు ఏదన్నా ఆ వైపు వరకు ఈ వైపు చూస్తే మేము చేస్తాం, ఏదన్నా ఒకటి చూస్తే మేము చేస్తాం. అన్ని వేయించుకొని పక్క జరుగుతారు అందరూ. రుణాలు కూడా ఇస్తా ఉన్నారు, ఇస్తే మరి చేసుకుంటాం. మా అన్నని మేమే తెచ్చుకుంటాం, మళ్ళా అన్నని రేవంత్ రెడ్డి అన్నని మళ్ళీ మేమే తెచ్చుకుంటాం కోరుకొని. ఊరు మా ఊరు దగ్గర ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది? మీ ఊరు వ్యక్తి సీఎం అయింది కదా, మరి ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది కానీ చేయాలి, ఆ పనులు అయితే చేయాలి. మాది కాయనే చేయాలి కానీ చేయాలి. ఇప్పుడు ఇంత ఎండల పడి వచ్చారు కదా మీరు, ఇంత ఎండల ఎవరిని అన్న కోసమే చూడాలని పనులు చేయించుకోవాలి. గ్యారంటీ చేస్తాడు, 6 గ్యారంటీలు కరెక్ట్ చేస్తున్నాడు, చేస్తాడని నమ్మకంతోనే చూడాలని వచ్చినాం. మరి రుణమాఫీ కూడా అన్నాడమ్మా, రుణమాఫీ చేయలే కదా, మరి ఎట్లా చేయాలని నమ్మకంతోనే వచ్చినాం, చేయాలని నమ్మకంతోనే వచ్చినాం. 5 లక్షల ఇల్లు కట్టిస్తాడు కదా, 5 లక్షల ఇల్లు కట్టిస్తే మళ్ళీ ఆయనకే వేస్తాం, అది గ్యారంటీ. ఆయన చేస్తే వేస్తాం, చేయలేదు అనుకో వేయం. ఎవడు వస్తే ఆడే కేసీఆర్ ఆయన మన సొంతమా. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం జరుగుతుంది. 17 దాంట్లో ఒక 16 పార్లమెంటు ఒక్కటే ఎంఐఎం బోను, మిగితే మొత్తం టీఆర్ఎస్కి అయితే ఒక్కటి రావు. ఈ జనం ప్రపంచం కాంగ్రెస్ పట్టణం కడుతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని మా కాంగ్రెస్ కుటుంబం, మా బాధ్యులు అందరిది ఆయనకు గెలిపించి ప్రధానమంత్రి చేయాలని మా బాధ్యత. అలా ఇంకోటి ఏంటంటే, గతంలో చూసుకున్నట్లయితే 6 గ్యారెంటీలు అయితే ఇచ్చారు, అలా కొన్ని అమలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కొన్ని గ్యారెంటీలు అయితే తీసుకురాబోతున్నాం. గతంలో మోసపోయారా, మరి ఇప్పుడు మోసపోమని కొంతమంది అంటున్నారు కదా, దాని మీద మీరు ఇచ్చే సమాధానం? మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఈ 6 గ్యారెంటీలకు 4 గ్యారెంటీలను చేశారు, ఇంకా 2 గ్యారెంటీలు కావాలి. ఆ లోపే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది అయింది. ప్రతి ఇంటి ఆడపడుచుకు, ప్రతి ఆడపడుచుకు 2500 ప్లస్ జూన్ జూలై వరకు 2 లక్షల రుణమాఫీ. మా రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి గారి మీద మాకు చాలా అభిమానం ఉంది, ఆయన చేస్తాడు. మా రేవంత్ రెడ్డి గారు, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం, భరోసా ప్రతి ఓటర్లకు కూడా, అది సార్. ఇంకోటి, గతంలో కూడా నిరుద్యోగులను పట్టించుకోలేదు, ఈ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు అని చెప్తా ఉన్నారు. వచ్చి 3 నెలలు అవుతుంది సార్. ఇంతలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు, ఎగ్జామ్స్ డేట్స్ కూడా ప్రకటించారు కదా. నేను ఒక నిరుద్యోగినే. టీఆర్ఎస్ గతంలో అన్ని గ్రూప్ 1 రద్దయింది, గ్రూప్ 2 రద్దయింది, అన్ని రద్దయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏది చేయలేదు, రుణమాఫీ చేయలేదు, ఏది చేయలేదు. రేవంత్ రెడ్డి ఈజ్ ద బెస్ట్ సీఎం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులు అయితే మీరు అన్నట్టు ఇచ్చారు, ఆఫర్ లెటర్ ఇచ్చారు, కానీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా పెట్టారు కదా. బ్యాక్లాగ్ అంటే మళ్ళీ రిక్రూట్మెంట్ జరపాలి కదా. బ్యాక్లాగ్ గత ప్రభుత్వాలు కూడా బ్యాక్లాగ్లు అలానే ఉన్నాయి. మళ్ళీ రిక్రూట్మెంట్ జరపాలంటే ఇంకా చాలా టైం ఉంది కదా. మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తుంటే మళ్ళీ భర్తీ ఖచ్చితంగా చేస్తారు. ఎట్లా కాంగ్రెస్ వచ్చింది, కరువు కాలం వచ్చిందని చెప్తా ఉన్నారు కదా. కరువు అంటే ఇప్పుడు గత 1 year నుంచి వర్షాలే లేవు. కరువు మొన్న వచ్చి 3 months కూడా కాలేదు. కరువు అంటే ఎట్లా?
ఇక ఫ్యూచర్ లో మళ్ళీ ఎల్లినో ప్రభావం వల్ల వర్షాలు పడలేదు మన ఇక్కడ జూన్ జూలైలో వస్తుంది దాని తర్వాత కాలం రాకపోతే అది కరువు అని చెప్పి చెప్పుకోవాలి, కానీ ఇది కూడా కరువు అనేది కాదు. అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి కదా, బీజేపీ పరిపాలించే ప్రాంతాలలో కూడా కరువు ఉంది. ప్లస్ ఇప్పుడు ఋతుపవనాలు ఎల్లినో ప్రభావం వెళ్ళిపోయింది, ఇప్పుడు వర్షాలు పడతాయి. గతంలో మేము రైతులకు నీళ్ళు అందించినాం, ఇప్పుడు చూస్తే పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందని అంటారు. ఇప్పుడు మాది మిర్యాలగూడ నియోజకవర్గం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ జరిగింది. మా ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు ఇప్పుడు వాటర్ వస్తున్నాయి ఇప్పుడు మాకు. ఇప్పుడు గారు కావాలని అంటే తాగునీటి కోసం ఎడమ కాలకు నీటి వదిలించి ప్రతి చెరువులు కుంటలు నింపిస్తున్నాడు మా బిఎల్ఆర్. కేసీఆర్ మరి రైతు దీక్ష అవన్నీ చేస్తా ఉన్నాడు కదా కేసీఆర్ కేటీఆర్. అది అన్ని దొంగ దీక్షలు సార్. అదంతా కేసీఆర్ ఆయన ఏదో ఆయన మీద కేసులు అయిపోతాయి, ఏదేదో జైల్లో పోతానని చెప్పి కవిత పోయింది మొన్న నెక్కర్ స్కామ్లో. అది ఇట్లాంటి దాంట్లో ఆయన పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా ప్రజల్లే ఆయనకు బుద్ధి చెప్పారు. ఇంకా ఇంతకంటే ఇంకా నిదర్శనం ఇంకేముంటుంది సార్, అది పరిస్థితి. నాంది అన్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా దీనికి విజయానికి నాందిగానే ఇంతమంది గారు తల్లి వస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజులలో కూడా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని ఈ విజయ సభను చూస్తేనే తెలుస్తుందన్న. గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇక్కడ పెద్ద సభ పెట్టారు, అప్పుడు కూడా ఒక 6 గ్యారెంటీలు అయితే వదిలేరు, ఇప్పుడు కూడా కొన్ని గ్యారెంటీలు అయితే ఇస్తూ ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు, మళ్ళీ ఇప్పుడు కొత్త హామీలు తీసుకొని వస్తూ ఉన్నారు. మేము ఎట్లా నమ్మాలి అని అంటా ఉన్నారు. మేము ఆల్రెడీ 5 గ్యారెంటీలు మేము చేసి చూపెట్టినాం కదన్న. మేము మా గవర్నమెంట్ స్టార్ట్ అయింది 100 రోజులు, 10 సంవత్సరాలకించే కేసీఆర్ చేయలేదు. మేము 100 రోజులలో చేసినాం. ఫ్రీ బస్ ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డు అమలు చేసినాం. వాళ్ళు 10 సంవత్సరాలలో చేయండి మేము 100 రోజులలో చేసి చూపెట్టినాం కదా. మాకు టైం అనేది వస్తే ముందు ముందు చేస్తాం కదా. ఇప్పుడు తెలంగాణ మీద ఇంత ప్రాధాన్యత ఇచ్చి సోనియా గాంధీ గారు ఇచ్చారు కాబట్టి మన తెలంగాణ మొట్టమొదటిగా ఈ సభ పెట్టడానికి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారంటే మన తెలంగాణ మీద ఎంత ఉందో చూస్తుంటే తెలుస్తుంది. ఏ రాష్ట్రంలో కూడా వేరే రాష్ట్రాలైనా కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయొచ్చు, కానీ మన తెలంగాణను రిలీజ్ చేస్తారంటే తెలంగాణకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఎంతో ఉంది కాబట్టి మనకు మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. దాని విషయంలో గత ప్రభుత్వాలు ఏవైతే అప్పులు చేసిందో, అప్పుల దారిలో తీసుకెళ్ళిందో, ఈ ప్రభుత్వం కూడా అలానే తీసుకోబోతుంది, అనవసరమైన పథకాలన్నీ తీసుకొని వస్తుందని చెప్తా ఉన్నారు. అనవసరమైన పథకాలు కాదన్న, ప్రజలకు ఉపయోగపడేదే మేము చేస్తున్నాం. కాళేశ్వరం లెక్క మేము 100 కోట్ల స్కాములు చేయడానికి ప్రాజెక్టులను పెడతాం. ప్రజలకు ఉపయోగపడేదే కరెంట్ అయినా, గ్యాస్ అయినా, లేకుంటే బస్సులు అయినా ప్రజలకు ఉపయోగపడేది చేస్తాం, కానీ 1,00,000 కోట్ల స్కామ్ అయితే మేము చేయట్లేదు కదన్న. తనకి ఇప్పుడు కరువు కాలం వచ్చిందని చెప్తా ఉన్నారు. కరువు కాలం కూడా వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది వల్లనే కరువు కాలం అంటా ఉన్నారు. కాంగ్రెస్ వచ్చి ఎన్ని రోజులు అవుతుందన్న? కాంగ్రెస్ వచ్చి 100 రోజులు అవుతుంది. అంతకుముందుగా పంటలు ఎండిపోయినాయి. మొన్న జనగాంలో చూసుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చి బోర్లు వేయించారు. 4 బోర్లు ఒకదాన్ని వేయించి ఇదంతా చేయించారు. కరువు అనేది టీఆర్ఎస్ ఉన్నప్పుడే వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పైసలు ఇచ్చి ఏదైనా మెప్పు పొందుదామన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు తప్పించి కరువు అనేది ఏం లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరంటే 140 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ నడుస్తుందంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి నడుస్తుంది. కానీ ఇన్ని సంవత్సరాలు మీరు 9 ఏళ్ళకే బుర్ర బొక్కలేసి ముడిపొక్కిర కొట్టుకురు కేసీఆర్ లాంటి వాళ్ళు. రాహుల్ గాంధీకి ఎటువంటి అవగాహన లేదు, తను ఒక పప్పులాగా చూస్తూ ఉన్నారు కదా కొంతమంది, మరి వాళ్ళకి ఏం చెప్తారు? రాహుల్ గాంధీకి అవగాహన లేదు అనేది అవాస్తవం అన్న. రాహుల్ గాంధీకి అవగాహన ఉంది కాబట్టి ప్రజలకు చుట్టుకోపోయి భారత్ జోడో యాత్ర కానీ, భారత్ న్యాయ యాత్ర కానీ చూస్తున్నారు. మోడీ గారి గ్రాఫ్ అమాంతం తగ్గిపోయింది. రాహుల్ గాంధీ గారి గ్రాఫ్ పెరిగిపోయిందని చెప్తున్నారు. ఆయన 400 సీట్లు కొడితే పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. ఓడిపోయేటోళ్ళు ఎవరైనా 400 అయినా 500 అయినా అని చెప్తారు. ఇక మరి ఆయన ఎందుకు? ఇప్పుడు చూసుకోపోతే మేము ఏమి తక్కువ ఉన్నప్పుడే 50 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తుంది, మేమే 300 సీట్ల పైనగా వస్తాయి మాకు. రాహుల్ గాంధీ అవుతారంటారా పిఎం? ఖచ్చితంగా ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం ఎర్రకోట మీద. తాత ఎక్కడి నుండి వచ్చినాయి? మేము సంజం మండలం నుంచి. సంగం మండలం నుండి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వీళ్ళందరినీ చూస్తే? మంచి బొమ్మడం అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది మన కాడ తెలంగాణలో? ఇక ఎలా ఉన్నదని ఇప్పుడు కొత్త పాతేనా, ఇక ఎలా ఉన్నదని అది ఎలక్షన్లు వద్దాం తర్వాత వస్తూనే ఉన్నాయి. వాళ్ళు పనులు చేస్తుంది ఎక్కడికి, ఏదైతే ఇప్పటి వరకు ఇంకా ఏది పూర్తిగా చేసింది మంచిగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే చేస్తుంది మంచిగా. ఇక ఇప్పటి వరకు ఇంకా ఏది పూర్తిగా రేవంత్ రెడ్డి అందుతలేదు. ఇక కేసీఆర్ అంతా పడిపోయింది, ఆయన ముచ్చటేందుకు ఇక వేస్ట్. నీళ్ళు గిట్లా అందుతలేవు అంటే, నీళ్ళు గిట్లా అందుతున్నాయా మరి మీ సైడ్? నీళ్ళు అందుతానే మా సైడ్. ఎండిపోతున్నాయి కూడా బాగానే కేసీఆర్ కూడా దీక్ష పడుతుంది కదా. మాకెళ్ళి అయితే బాగున్నది. వేరేకెళ్ళి మేము చూడలేదు కాబట్టి మాకెళ్ళి అయితే కరెంట్ బాగానే మరి చెప్పుకోవాలి. మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా, ఇటు మొక్కడం మరి వేసే ఛాన్స్ ఉంది. ఇక ఎటుమో కరెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ఊపున్నది, ఇక టీఆర్ఎస్ ఏం లేదు. బీజేపీకి ఏమైనా వేసే ఛాన్సెస్ ఉన్నాయి? బీజేపీ కూడా మాకెళ్ళి బీజేపీ కూడా ఏం లేదు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి అరాచక పాలనకు
జనాలు పొందబెట్టడం జరిగింది. అదేవిధంగా అందరికీ న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ లాంటివి చేర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. మరి 100 రోజుల పాలనకు ప్రజలు పట్టాభిషేకం చేయడం కూడా జరిగింది. చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎంత జనసందోహం, లక్షల మంది పాల్గొని విజయవంతం చేయడానికి తమ వంతు కృషిగా రావడం జరిగింది. అంతేకాకుండా మరి ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన మా ఊరి కాంగ్రెస్ పార్టీ యువజన సంఘ ఉపాధ్యక్షులు కురుమూర్తి యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. చెప్పండి బ్రో, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఇక్కడ తెలంగాణలో, ఏ విధంగా అనిపిస్తా ఉంది? బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే బాగుండేదని చాలా మంది చెప్తా ఉన్నారు. చాలా మంది ఎవరంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళు ప్రజలు కాదు. వాళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే తప్ప ప్రజలు కాదు. ఈరోజు చూస్తూ ఉన్నారు మన అక్క వాళ్ళు, మన అమ్మ వాళ్ళు, మన చిన్నమ్మ వాళ్ళు ఎంతో దూరం ఉచిత ప్రయాణంలో వెళ్తూ ఉన్నారు. మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వస్తూ ఉంది. రైతు దగ్గర వరి వేస్తే 500 రూపాయలు బోనస్, 15,000 రూపాయల పెట్టుబడి సాయం, మన వైద్య ఖర్చులకు కూడా 10 లక్షలకు పెంచడం జరిగింది. కేసీఆర్ గారు ఏ 10 సంవత్సరాలు కూడా పెంచలేదు, ఉన్నదాన్ని కూడా వినియోగించలేదు. ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ లంచం, వాళ్ళ వాటా వాళ్ళు తీసుకున్న తప్ప ఏనాడు ఎక్కడ చేయలేదు. దళిత బంధు అని చెప్పిన ఎంతమందికి ఇచ్చిండ్రు మీరు చూసిండ్రు కదా. ఏ నియోజకవర్గంలో అయినా 1000 మందికి 1 రూపాయి తీసుకోకుండా ఇచ్చిండ్రా? ఏ నియోజకవర్గంలో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? వాళ్ళకు 10 సంవత్సరాలు టైం ఇచ్చిండ్రు. మాది 10 నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు. మీరు గమనించండి, 100 రోజుల్లో ఎన్ని అమలు జరిగినాయి. మీరు చూడండి, ఇదే మన ప్రగతి భవన్ దగ్గర ఎన్ని కంచెలు, 3 అంచెల భద్రత పెట్టిండ్రు. ఈనాడే భద్రత ఉందా? ఏ సామాన్యుడైనా స్వేచ్ఛగా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్న ఛాంబర్కి వెళ్ళి తమ బాధ చెప్పుకునే ఇంకా అవకాశం ఉంది. సమస్యలు ఎవరు పరిష్కరిస్తలేరు అంటారు. సమస్య పరిష్కారం గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఆనాడు ఒక మనిషి అటు సైడ్ అయినా మళ్ళీ చూసేవాళ్ళేనా? అటు సైడ్ మళ్ళీ చూసి అక్రమ కేసులు పెట్టి ఎన్నో జైల్లో వేసేసారు. ఈ రోజు స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నారు. పరిష్కారం వరకు ఆనాడు పరిష్కారం కాదు, సమస్య చెప్పుకునే అర్హత కూడా లేదు. ఆనాడు ప్రజలు గెలిపించిన వాళ్ళకు నరేంద్ర మోడీ అంటే ఉన్న 400 సీట్ల పైన వస్తారని చెప్తా ఉన్నారు కదా. ఆయన ఏదో మతి భ్రమించి మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడో చూస్తూ ఉన్నారు, ప్రతి స్టేట్లో కూడా కూటమిలను ఏర్పాటు చేసుకుని ఆయన 400 సీట్లు గెలవాలనే చూస్తుంది తప్ప ఎక్కడైనా రెబల్గా నిలబడి కాంగ్రెస్ పార్టీ లాగా గెలిచి ఎక్కడ 400 సీట్లు వస్తాయని చెప్పిండా? ఈ సరౌండింగ్ స్టేట్లలో కూడా మీరు చూడండి, ప్రతి రాష్ట్రంలో కూడా విపక్ష కూటమిగా ఏర్పాటు చేసే గెలవాలని ఆలోచిస్తున్నారు తప్ప మరి ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేస్తుందా? మీరు చెప్పండి, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేస్తుందా? కూటమి ఏర్పడుతుంది. కూటమి అంటే వాళ్ళు బలహీనంగా ఉంటారు. కాంగ్రెస్ కూడా కూటమే కదా, మొత్తం ఏర్పరచుకుంటే ఎన్డీఏ కూటమిలో ఏర్పరచుకుంటేనే వస్తా ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ గతంలో పాలించిన పార్టీ, ఇప్పుడు ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూడండి, బీజేపీలో ఏ ఒక్క ఎంపీకైనా ఐటీ దాడులు, ఈడీ దాడులు చేస్తుండ్రా? ఈ 10 సంవత్సరాలు ఉన్నది కూడా మోడీయే కదా. మరి ప్రతిపక్షం మీద ఎందుకు పనిచేస్తారు? ఈడీ, ఐటీ అనేది ప్రభుత్వ సంఘ డిపార్ట్మెంట్లు. అవి ఎవరి మీద ఆరోపణలు వచ్చినా, ఎవరి మీద అనుమానం వచ్చినా వాళ్ళ మీద స్వేచ్ఛగా విలువ చేసే అధికారం వీళ్ళకు ఉంది. అలాంటప్పుడు బీజేపీ వాళ్ళ మీద ఎందుకు చేస్తలేరు? మన తెలంగాణలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద ఏనాడైనా ఒక ఐటీ దాడి జరిగిందా? అంటే ఇప్పుడు కవిత మీద జరిగినవన్నీ కక్షపూరితమే అనుకోవచ్చా? కక్షపూరితమైనవి కావు. రాజకీయ లబ్ధి కోసం ముందు జాగ్రత్త జనాలతో ఓట్లు అడగడానికి చేసిన ఒక కుట్ర అది కుట్ర చేసి ఎప్పుడో 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎందుకు లోపలేసిండ్రు? రేవంత్ రెడ్డి మీద కూడా కేసు ఆరోపణలు కేసు ఉంది కదా, ఓటుకు కేసులో. అది జరిగింది. అతను పొయ్యి వచ్చిండు, అతని మీద ఆరోపణలు వచ్చినాయి, ఇమ్మీడియట్లీ తీసుకున్నారు. మరి ఈమె మీద 2 సంవత్సరాల తర్వాత ఎందుకు తీసుకున్నారు? 2 సంవత్సరాల వరకు ఎందుకు తీసుకున్నారు? 100% రాజకీయ లబ్ధి కోసమే. అతను 10 సంవత్సరాలు ఉన్నాడు. వీళ్ళ మీద ఆరోపణలు వచ్చింది 3 సంవత్సరాల కిందట. 2 సంవత్సరాలే చెప్పినా నేను, 3 సంవత్సరాలు. మరి అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఆమె తప్పు చేసింది, జైల్లో వేసినాం, చూడండి మాకు ఇవ్వండి, మేము ప్రతి ఒక్కరిని తప్పు చేసిన లోపలేస్తామని బయటకు వచ్చి చెప్పుకునికే, ఓటు అడగనికే వాళ్ళకు ఒక సాకు లేదు కాబట్టి సాకు కోసం ఆమె లోపలికి వేసిండ్రు. నువ్వు లోపలికి పో, ఎంపీ ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ బయటకు వస్తావు. నేను మీ నాయనకు చెప్పిన, ఇదే లోపల జరిగినది. మోడీ కేసీఆర్ కూతురు చేసిన కుట్ర ఇదే లోపల. మీరు చూడండి, ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఏదో స్వేచ్ఛగా బయటకు వస్తుంది కవిత. ఖచ్చితంగా నాటకం ఆడుతున్నారు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ.